మన ఋషుల్ని మీరు గమనించండి, ఏమీ ఉండవు వాళ్ళ దగ్గర. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా ఉండవు. మనం అవి లేకపోతే బతకలేము. స్మార్ట్ ఫోన్ అసలే ఉండదు వాళ్ళ దగ్గర. ఉండేవి రెండు: దండం, కమండలం. ఈ చేతిలో దండం ఉంటుంది, ఈ చేతిలో కమండలం. కమండలం ఎందుకంటే నీళ్లు తాగడానికి. ఎందుకు నీళ్లు తాగడం? మనం వాటర్ బాటిల్ పట్టుకున్నాం, అది కమండలం కాదేమిటి? అది ప్లాస్టిక్ మండలం. ఈ వాటర్ బాటిల్ కాదు అది. మనిషి అన్నం తినకపోయినా సరే, ఏ ఘన పదార్థాన్ని సేవించకపోయినా సరే, నీరు తాగి 15 రోజులు ఉండగలడు. ప్రయత్నం చేస్తే 15 రోజులు ఉండదు. అంతకంటే కష్టం. ఆ నీటిని కొంత కమండలంలో అట్టుపెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మరీ ఇంకా తప్పనిసరి ప్రాణం పోతుంది అన్నప్పుడు 2 చుక్కలు తాగుతారు. అందుకని కమండలం ఎప్పుడు. ఈ యోగదండం ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ బ్యాటరీ. వారి తపశ్శక్తిని మొత్తం అందులో ఛార్జింగ్ చేసి పెడతారు. అది చెక్కదే కావచ్చు, కానీ వారి తపశ్శక్తిని ఛార్జింగ్ చేస్తుంది. పట్టుకున్న షాక్ కొట్టదు, చెక్కది కాబట్టి. అందుకే విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠుని మీద దాడి చేస్తే ఆయన ఏమి యుద్ధం చేయాలి, ఆ యోగదండం తీసుకు పెట్టాడు. నువ్వు చూసుకో అన్నాడు. ఈయన తపస్సులో ఈయన ఉన్నాడు అంతే. ఆ యోగదండం దాటి యువతలకి రాలేదు ఒక్క బాణం కూడా అని అదే చూసుకో.